గుడి లేదు, బడి లేదు. కాకుటూరు శివాలయానికి సంబంధించి ఇది తప్పు. దేవస్థానం భూములు తీసుకోవడం అని అంటే ఆ దేవస్థానం భూములు తీసుకోవడం తప్పు కదా, కానీ దేవస్థానం భూములు అడిగినటువంటి వాడి మీద కేసు పెట్టించాడు. అదేమంటే నేను అక్కడ ధర్నా చేస్తా, ఇక్కడ ధర్నా చేస్తా, గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెడితే నీ స్థాయి మరిచి ఓ శాసనసభ్యుడు అనేటువంటి వాడు ఎంత హుందాగా వ్యవహరించారా? నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైనా చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా విడిచిపెట్టేసాను తప్ప ఏదన్నా వాగినా మాట్లాడినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కేసు పెట్టమని ఏ రోజైనా నేను వెళ్ళానా? నీ బ్రతుక్కి సిగ్గు శరం లేదు కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళే అలవాటు కాబట్టి నువ్వు వెళ్తావు. కాకపోతే జనాలు మంది సొత్తు తినడం మంచిది కాదు. దేవాలయ భూములు కొట్టక తింటివి, ప్రభుత్వ భూములు కొట్టక తింటివి, ప్రైవేట్ వ్యక్తుల్లో ఉన్నటువంటి టేకు చెట్లు నరికేస్తాయి. ఈరోజు చూస్తే రైతులకు సంబంధించి ఏదో పెద్ద పని చేసేయడం అనుకుని వస్తే నేను ఊహించిన దానికన్నా పోనీ నేను చంద్రమోహన్ రెడ్డి కొట్టుంటాడని నేను అనుకున్నా, కానీ ఇంత దారుణంగా ఇంత మోసం చేస్తాడు ప్రజలను అనుకోలేదు. ఇది చూస్తే నాకు అర్థమైంది ఆయన ఎంత మేర దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారయ్యా, ఆయన వదిలినటువంటి ప్రవాహానికి అక్కడ కట్టినటువంటి కర్రలు కూడా కొట్టకపోలేదని చెప్పి ఎంత ప్రవాహం వదిలి ఉంటావు. అందులో బిగినింగ్లో స్పిల్వే బిగినింగ్లో ఉండేటువంటి దానిలో ఆ పైప్ లైన్లు కూడా దెబ్బతినలేదు, ఆ పైప్ లైన్ కట్టినటువంటి సపోర్ట్లు కూడా కనీసం ఇబ్బంది పడలేదంటేనే ఎంత ప్రవాహంలో నీళ్లు వదులుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఈ కల్లబొల్లి మాటలు నమ్మి నేను 60 కోట్లు 70 కోట్లు దానకర్ణుడిని అంటే నువ్వు చెప్పేటువంటి మాట ఏంటంటే గతంలో నేను దానకర్ణుడిని కాబట్టి పోయిన జన్మలో ఆ యుగంలో దానకర్ణుడిగా పుట్టాను, అన్ని దానాలు చేసి పాంగొట్టుకున్నాను. ఈ యుగంలో మీ అందరి దగ్గర మళ్ళీ వసూలు చేసుకోవడానికి నేను ఇచ్చినటువంటి సొత్తు వెనక్కి తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది రైతుల్ని ప్రజల్ని ఆదుకోవాలి. సోమిరెడ్డి లాంటి వాడికి చెప్పేది నువ్వు దోచుకునేటువంటివి ఎక్కడైనా దోచుకోవచ్చు, కానీ రైతుల పేరు చెప్పి దోచుకోవడం, రైతులకు అన్యాయం చేయడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ